సోను సూద్ అరెస్ట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఇప్పటివరకైతే అతను అరెస్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయితే కాలేదు గానీ, అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు. అరెస్ట్ చేసి ముంబై జైలుకి గానీ, లేదా పంజాబ్ జైలుకి గానీ పెడతారని చెప్తున్నారు. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, అడ్వకేట్ రాజేష్ ఖన్నా అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆహ్, మోహిత్ శర్మ అనే అతను నన్ను 10 లక్షలు మోసం చేశాడు. ఈ కేసులో సాక్ష్యంగా సోను సూద్ ఉన్నాడు. ఎందుకంటే సోను సూద్ కూడా పంజాబ్‌లో మెగా అనే ఒక టౌన్ అనమాట. ఆయన పుట్టింది అక్కడ సోను సూద్. సో, ఏసినప్పుడు అది ఆ సాక్షి కోసం కోర్టు అనేక సార్లు సోను సూద్‌కి సమన్లు జారీ చేసింది, వచ్చి సాక్ష్యం చెప్పమని. కానీ సోను సూద్ ఒకసారి కూడా వెళ్ళలేదు. ఒకసారి కూడా వెళ్ళదలుచుకోలేనప్పుడు సాక్ష్యంగా ఉండకూడదు. ఓకే. సాక్షిగా ఉన్నప్పుడు కోర్టు పిలిస్తే వెళ్ళాలి. సో, ఈయన ఎప్పుడూ వెళ్ళలేదు. దాంతో జూనియర్ మేజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. ఆ వారెంట్ ఏందంటే, ఇతన్ని ముంబైలో అరెస్ట్ చేసి, ముంబైలో ఉండే అంధేరి వెస్ట్‌లో కోర్టు ఉంది, ఓషివారా అని. ఆ ఓషివారా కోర్టులో ఇతన్ని ప్రవేశపెట్టండి అనేది ఆమె జారీ చేసిందనమాట. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంట్లో చంద్రబాబు కూడా దీనికి రంగంలో దిగి అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే మొన్ననే సోను సూద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి 4 అంబులెన్సులు, మెడికల్ అంబులెన్సులు, అంటే రిమోట్ ఏరియాలో మెడికల్ ఫెసిలిటీస్ సరిగా లేవు కాబట్టి వాటికి మెడికల్ ఎక్విప్మెంట్ ఎక్కువగా ఉన్న అంబులెన్సుల్ని ప్రజెంట్ చేశాడు. 4 కూడా నేను వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తాను, 2 మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకి పంపిస్తున్నానని చంద్రబాబు అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ, నాకు ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ఇష్టం. గతంలో కూడా నేను ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కరోనా వచ్చిన టైంలో నెల్లూరు జిల్లా వాళ్ళకి హెల్ప్ చేశాను. అట్లాగే మదనపల్లిలో ఒక రైతు కుటుంబంలో ఎద్దులు లేకుండా ఆడపిల్లలు ఇద్దరు ఎద్దులలాగా మడక దున్నుతున్నప్పుడు నాకు బాధేసి వాళ్ళకి ట్రాక్టర్ కొనిచ్చాను. ఇలాగే చాలా దీంట్లో నేను చేశాను ఇక్కడ అని ఆయన చెప్పారు. అట్లాగే చంద్రబాబు అంటే ఆయన విజనరీ అని, ఆయనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా అందరికీ తెలియని విషయం, తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి సోనాలి అనే అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిది ఆంధ్రప్రదేశ్, వాళ్ళ తెలుగు వాళ్ళే, కాకపోతే ఎప్పుడో మహారాష్ట్రలో సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందుకోసం కూడా నా భార్య ఆంధ్రప్రదేశ్ కాబట్టి కూడా నాకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉందనేది కూడా నిన్న చెప్పాడు ఆయన. మొన్న వచ్చినప్పుడు చంద్రబాబును పొగుడుతూ ఆయన ట్వీట్లు చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే సోను సూద్ అంటేనే మనకు గుర్తొచ్చేది కరోనా టైంలో ఆయన చేసిన ఇది. సో, ఆయన ముఖ్యంగా వలస కార్మికులు, అప్పుడు ఏంటంటే అందరూ కూడా బాధపడింది ఏంటంటే, వలస కార్మికులు వందలాది కిలోమీటర్లు మండుటెండలు కాలినడకన వెళ్ళడం, బొబ్బలేకపోవడం, కొంతమంది ఆ ఎండలో నడవలేక చనిపోవడం, గర్భిణీ స్త్రీలు. దాని మీద మన సునీల్ కుమార్ రెడ్డి అనే డైరెక్టర్ కూడా వలస అనే సినిమా కూడా తీశాడు అన్నమాట. వాళ్ళ కష్టాలన్నింటినీ డీటెయిల్గా ఆయన చూపించాడు. సో, ఆ టైంలో మోడీ ప్రభుత్వం చేతులెత్తేసింది. వాళ్ళ కోసం ప్రత్యేక ట్రైన్లు కానీ బస్సులు కానీ వేయడం వదిలేసింది. ఎందుకంటే వాళ్ళు ఓట్ల బ్యాంకులు కాదు కాబట్టి, వాళ్ళు ఉన్న ఓటు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వలస వేరే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు మనకి లేవన్న దీంతో వదిలేసి, అది మాత్రం మోడీ ప్రభుత్వానికి చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ టైంలో ఈయన రంగంలోకి దిగి అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక ట్రైన్లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా సోను సూద్ ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తారని చెప్తారు. అది బాగా ఇదైంది. దాని తర్వాత కూడా ఆక్సిజన్ సిలిండర్లు లేనప్పుడు ఆక్సిజన్ సిలిండర్ చాలా కొనిచ్చాడు. నెల్లూరు జిల్లాలో కూడా కొనిచ్చాడు. అట్లాగే చాలామందికి మెయిన్ రోజువారీ సరుకులు అందించడం, అదంతా కూడా ఇమీడియట్గా ఆయన సుద్ ఫౌండేషన్ ఆయన ఒకటి పెట్టాడు, చారిటీ ఫౌండేషన్. దాంట్లో కొంతమందిని ఎంప్లాయర్స్ని తీసుకొని ఆ సుద్ ఫౌండేషన్ తరఫున ఒక ఆర్గనైజ్డ్గా చేయడం చేశాడు అనమాట. సో, అట్లాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, కిర్గిస్తాన్లో మన వాళ్ళు 1500 మంది అక్కడ ఇరుక్కున్నప్పుడు కూడా వాళ్ళని తీసుకురావడానికి ప్రత్యేక ఫ్లైట్లు ఈయన ఖర్చుతో పెట్టి వాళ్ళని తీసుకొచ్చాడు. అంటే చాలా చోట్ల గవర్నమెంట్లు చేయాల్సిన పనిని సోను సూద్ చేస్తున్నాడు. దాంతో మామూలుగా అయితే సోను సూద్ విలన్. ఆయన మనకు తెలుసు అరుంధతిలో ఎంత పాపులారిటీ వచ్చిందో. సో, ఈయన విలన్ కాదు, నిజ జీవితంలో హీరో అన్నట్టుగా చిరంజీవి కూడా అభినందించాడు ఈయన్ని.
సో అలాగే ఈయనకి అనేక వైపునంత అభినందనలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈయన మీద అనేక విమర్శలు కూడా మెల్లగా మొదలైనవి. ముఖ్యంగా ఈయన బీజేపీకి యాంటీగా ఉన్నాడని ఒక వార్త వచ్చింది. బీజేపీ వాళ్ళు ఈయనకి యాంటీగా మాట్లాడడం మొదలుపెట్టారు.